A stone of mass 10 gram is horizontally thrown from a cliff of height 500 meter with initial velocity of 100 meter per second. Time taken to reach the ground. Okay, G value 10 తీసుకోమన్నాడు. మనకి ఈసెట్ 2021 తెలంగాణ స్టేట్ లో అడిగాడు అనమాట. తెలంగాణ ఈసెట్ 2021 లో అడిగాడు. అయితే క్లిఫ్ ఆఫ్ హైట్ ఎంత హైట్ లో ఉందంట? 500 మీటర్స్ హైట్ లో ఉన్నాడంట. 500 మీటర్స్ హైట్ లో ఉండి 10 గ్రామ్ మాస్ ఉన్నదాన్ని మనకేంటి హారిజాంటల్ గా త్రో చేశాడంట. 10 గ్రామ్ మాస్ ఉన్నదాన్ని హారిజాంటల్ గా త్రో చేశాడు. అయితే ఇనిషియల్ వెలాసిటీ 100 మీటర్ పర్ సెకండ్ తో పోయింది అంటున్నాడు. కానీ మనకేంటి ఆటోమేటిక్ గా పర్టికులర్ హైట్ నుంచి ఒక బాడీని రిలీజ్ చేస్తే అదే బాడీ కింద కన్సిడర్ చేస్తాం మనం? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కింద కన్సిడర్ చేస్తాము. ఏ బాడీ కింద కన్సిడర్ చేస్తాము? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కింద కన్సిడర్ చేస్తాము. చూద్దాం, ఇక్కడ కూడా హారిజాంటల్ గా త్రో చేశాడు కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అయిద్దో కాదో చూద్దాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్. గ్రౌండ్ కు రీచ్ అవ్వడానికి ఓకే మనకి ఎంత టైం పట్టింది అంటున్నాడు. సో పర్టికులర్ హైట్ ఎంత హైట్ లో ఉన్నాడు? 500 మీటర్స్ హైట్ లో ఉన్నాడు. ఎంత? 10 గ్రామ్ స్టోన్, 10 గ్రాములు ఉన్న రాయిని ఇలా హారిజాంటల్ గా విసిరాడంట. అది పై నుంచి కిందకి రావడానికి ఎంత టైం పట్టిద్ది అంటున్నాడు. ఫస్ట్ మనం ఇక్కడ ఏ ఫార్ములా తీసుకోవాలో బేసిక్ ఈక్వేషన్స్ మనకు 3 ఉన్నాయి కదా, 3 రాసుకుందాం. 3 ఏంటిది? V is equal to U plus AT, S is equal to UT plus half AT square, next V square minus U square is equal to 2AS. ఇందులో వచ్చేసి ఏది నెగ్లెక్ట్ చేయాలి అంటే చూద్దాం. ఫస్ట్ V is equal to U plus AT లో హైట్ ఉందా? లేదు. ఓకే, అందుకే క్యాన్సిల్ చేసేసాం, హైట్ లేదు కాబట్టి. దీంట్లో టైం ఉందా? లేదు. ఇప్పుడు మిగిలింది ఏంటి మనకి? S is equal to UT plus half AT square. అయితే ఇది వచ్చేసి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కింద కన్సిడర్ చేస్తా. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో మనకి ఏమవుతుంది? S is equal to UT plus half AT square. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఏమవుతుంది? ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఇనిషియల్ వెలాసిటీ 0, అందుకనే U ని 0 చేస్తా. అప్పుడు ఏమైంది? H is equal to half GT square. ఎందుకు? యాక్సలరేషన్ కాస్త దేనిగా మారింది? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీగా మారింది. అప్పుడు H is equal to half GT square అవుతుంది. అప్పుడు దీంట్లో మనకి ఏం కావాలి? టైం కావాలి కాబట్టి 2H by G. అప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2H by G అవుతుంది. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, వి విల్ గెట్ ద ఆన్సర్. టైం ఈజ్ ఈక్వల్ రూట్ 2H by G. టైం ఈజ్ ఈక్వల్ టు 2 into H అంటే ఎంత ఇచ్చాడు మనకి? 500 మీటర్స్ ఇచ్చాడు. H 500 మీటర్స్. G ఎంత తీసుకోమన్నాడు? 9.8 10 తీసుకోమన్నాడు కాబట్టి 10 తీసేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? రూట్ 100 బయటకు వస్తే 10 సెకండ్స్. 10 సెకండ్స్ లో మనకి స్టోన్ అనేది పైనుంచి కిందకు వస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక పర్టికులర్ హైట్ 500 మీటర్స్ హైట్ నుంచి ఒక స్టోన్ ని 10 గ్రామ్స్ ఉన్న స్టోన్ ని త్రో చేస్తే అది రావటానికి ఎంత టైం పట్టిద్ది అంటే 10 సెకండ్స్ టైం పట్టిద్ది. సార్ ఎలా అంటే ఫస్ట్ బేసిక్ ఈక్వేషన్ తీసుకుంటా. V is equal to U plus AT, S is equal to UT plus half AT square, V square minus U square is equal to 2AS. సార్ అక్కడ ఇనిషియల్ వెలాసిటీ మరి 100 మీటర్ పర్ సెకండ్ తీసుకున్నాడు కదా, మరి 100 తీసుకోవచ్చా అంటే 100 తీసుకుంటే మనకేంటి అది పాసిబుల్ అవ్వదు. 100 తీసుకొని అసలు చేయగలుగుతామా? ఈ బేసిక్ ఈక్వేషన్స్ లో ట్రై చేయండి, వచ్చిద్దా? రాదు. సో కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీగా తీసుకొని ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. సో దీన్ని 0 చేసి H is equal to half GT square, దాని నుంచి టైం కనుక్కోమంటున్నాడు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 2H by G. H తెలుసు, G తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తే 10 సెకండ్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. స్టోన్ అనేది పై నుంచి కిందకి రావడానికి 10 సెకండ్ల సమయము పడుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. A ball is thrown by boy is caught 2 seconds later by another at some distance away on the same level. If the angle of projection is 30 degrees, the velocity of the projection is. Okay, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఈసెట్ 2011 లో అడిగాడు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బాయ్ ఏం చేశాడు? బాల్ ని క్యాచ్ పట్టుకున్నాడు. బాల్ ని క్యాచ్ ఎప్పుడు పట్టుకున్నాడు? 2 seconds later, 2 సెకండ్స్ తర్వాత క్యాచ్ పట్టాడు అనమాట. అనదర్ at some distance away on the same level. అయితే బాల్ అనేది 2 సెకండ్స్ తర్వాత క్యాచ్ పట్టాడంటే ఏంటి? ఫస్ట్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయగానే అతను 2 సెకండ్స్ తర్వాత క్యాచ్ పట్టాడు. అయితే అక్కడ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మనకి 30 డిగ్రీస్ జరిగింది. వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఏందో కనుక్కోమన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నది ఫస్ట్
టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి? టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. ఫస్ట్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసినప్పుడు బాల్ అనేది ఓకే కింద నుంచి పైకి వెళ్ళడానికి పట్టిన టైము, మళ్ళీ ఏంటి మళ్ళీ పైకి వెళ్ళి కింద క్యాచ్ పట్టడానికి పట్టిన టైము, ఈ రెండింటిని కలిపామంటాము టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అప్పుడు ఏం తీసుకోవచ్చు? 2u sin theta by g. ఎందుకు? అది బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసిన టైం నుంచి క్యాచ్ పట్టేంత వరకు టైం ని ఏమంటామంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసినప్పుడు అదేంటిది? బాల్ అనేది కింద నుంచి పైకి వెళ్ళిద్ది, అదేంటిది? టైమ్ ఆఫ్ అసెంట్. అప్పుడు మళ్ళీ పై నుంచి కిందకి రావడానికి దాన్ని ఏమంటాం? టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఏమవుతుంది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అవుతుంది. అయితే అతను 2 సెకండ్స్ తర్వాత క్యాచ్ పట్టాడు అంటున్నాడు. 2 సెకండ్స్ తర్వాత క్యాచ్ పట్టాడు అంటే ఇలా బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేశాడు, బాల్ క్యాచ్ పట్టడానికి 2 సెకండ్స్ పట్టింది. ఇదంతా ప్రాసెస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u sin theta by g. ఈ బాల్ అనేది బ్యాటింగ్ జరిగిన కాడ నుంచి అతను క్యాచ్ పట్టిన టైంకి ఎంత టైం పట్టిందంట? 2 సెకండ్స్ పట్టింది. సో 2 సెకండ్స్ తీసుకుంటా 2 ఇంటూ వెలాసిటీ మనం కనుక్కోవాలి. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 30 degrees ఇచ్చాడు బై జీ. అప్పుడేమవుతుంది? ఈ 2 ఇటు క్యాన్సిల్ అవుతుంది. జీ వాల్యూ ఏమైనా ఇచ్చాడా? మనకి ఏమి ఇవ్వాల. సో 9.8 గా తీసుకుంటా. సో జీ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ 30. అప్పుడు జీ 9.8 సైన్ 30 అంటే 1/2. యూ ఈజ్ ఈక్వల్ టు 19.6 మీటర్ పర్ సెకండ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఒక్క లాజిక్ ఆలోచిస్తాలు, మనకి బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసినప్పటి నుంచి మళ్ళీ బాల్ క్యాచ్ పట్టేంత వరకు ఆ టైం ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ గా తీసుకుంటాము. బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసినప్పుడు అది బాల్ కింద నుంచి పైకి వెళ్ళింది, అది టైమ్ ఆఫ్ అసెంట్. మళ్ళీ ఏంటి? బాల్ పై నుంచి కిందకి రావడానికి పట్టే టైము టైమ్ ఆఫ్ డిసెంట్. ఈ టైం మొత్తం ఎన్ని సెకండ్స్ లో జరిగిందంట? 2 సెకండ్స్ లో జరిగింది. సో దాన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ గా తీసుకున్నాను. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఫార్ములా ఏంటి? 2u sin theta by g. మనకేంటి 2 సెకండ్స్ టైము, 2 ఇచ్చాడు, u మనకు తెలియదు, యాంగిల్ 30 ఇచ్చాడు, g అనేది 9.8 అనుకుంటా, మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తే 19.6. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The body is projected into the air with a velocity of 19.6 meter per second at an angle of 30 degrees to the horizontal. The time during which the body remains in air. Neglect air resistance. ఈ క్వశ్చన్ వచ్చేసి ఈసెట్ 2022 TS లో అడిగాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? మనకి బాడీని ప్రొజెక్ట్ చేశాడు. బాడీ అనేది ఎంత వెలాసిటీతో ట్రావెల్ అయిందంట? 19.6 మీటర్ పర్ సెకండ్ తో ట్రావెల్ అయింది. బాడీ అనేది 19.6 మీటర్ పర్ సెకండ్ తో ట్రావెల్ అయింది. అది ఎంత యాంగిల్ తో? 30 degrees యాంగిల్ తో త్రో చేశాడంట. అది టైం అనేది ఎంత తీసుకుంటుంది అంటున్నాడు. టైమ్ ఆఫ్ అసెంట్ గానీ టైమ్ ఆఫ్ డిసెంట్ గానీ మెన్షన్ చేశాడా? ఏం మెన్షన్ చేయాల. అంటే ఏంటి? అప్పుడు మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. ఫస్ట్ అసలు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి చూద్దాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు time of ascent plus time of descent. ఓకే, టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటి? ఓ బాడీ అనేది కింద నుంచి పైకి వెళ్ళటానికి పట్టే టైం ని ఏమంటారంటే టైమ్ ఆఫ్ అసెంట్ అని అంటాము. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి? ఓ బాడీ అనేది ఓకే పై నుంచి కిందకి రావడానికి పట్టే టైం ని ఏమంటారు? టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఈ టైమ్ ఆఫ్ అసెంట్ ని టైమ్ ఆఫ్ డిసెంట్ ని రెండింటిని కలిపి ఏమంటాం? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాము. సో ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనం కనుక్కోవాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనం బేసిక్ ఫార్ములా ఏమొస్తుంది? 2u by g వస్తుంది. 2u by g. కానీ ఇక్కడ పర్టికులర్ యాంగిల్ అన్నాడు కాబట్టి 2u sin theta by g గా వస్తుంది. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసి 2u sin theta by g. సో అప్పుడు ఏమొస్తుంది? 2 ఇంటూ u ఎంత? వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 19.6 ఇంటూ sin theta ఎంత ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు. sin theta sin 30. g వాల్యూ ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వాల. అప్పుడు ఏంటి? స్టాండర్డ్ వాల్యూ తీసుకుంటాం 9.8. సో మనకి అప్పుడు ఏమవుతుంది? 9.8 అనేది 2 times అవుతుంది. 2 into 2 4 అంటే 2 అంటే టైం వచ్చేసి మనకి 2 seconds పడుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓకే ఒక బాడీని ప్రొజెక్ట్ చేశాడు. ఎంత వెలాసిటీతో? 19.6 మీటర్ పర్ సెకండ్ తో చేశాడు. ఎంత యాంగిల్? 30 degrees యాంగిల్. టైం కనుక్కోమన్నాడు. కానీ టైంలో మనకి టైమ్ ఆఫ్ అసెంట్ గానీ టైమ్ ఆఫ్ డిసెంట్ గానీ ఏం చెప్పలేదు. అంటే అప్పుడు టోటల్ టైం కనుక్కుందాం. టోటల్ టైం ఏమవుతుంది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అవుతుంది.
టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. మనకేంటప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి ఏమొస్తుంది 2u sin theta by g. ఒకవేళ యాంగిల్ లేదనుకోండి 2u by g గా రాసుకుంటాం, కానీ యాంగిల్ అంటున్నాడు కాబట్టి 2u sin theta by g. 2 ఇంటూ u వచ్చేసి 19.6, theta 30 degrees, g 9.8. అప్పుడు మొత్తం చేస్తే వస్తుంది మనకి 2 seconds వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్.